హాయ్ హలో నమస్తే పీపుల్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇక ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట మన షార్ట్ ట్రిప్లో. ఫ్రైడే వచ్చాను హైదరాబాద్ నుంచి కరీంనగర్కి. చూశారు కదా, బ్రహ్మోత్సవాలు ఉంటే ధర్మపురి వెళ్ళాను. అండ్ ఆ స్టెప్ వెల్, ఎలుగందలు ఇవన్నీ సూపర్ ఉండే. ఎన్ని ఇయర్స్ ఉన్నా కానీ ఎప్పుడు ఇలాంటి లొకేషన్ ఉందనే తెలీదు. సో ఇవాళ మండే, ఇంకా నేను నా ఆఫీస్ కూడా టైం అవుతుంది. 10-11 కల్లా హైదరాబాద్ రీచ్ అయితే ఇంకా నేను వర్క్ జాయిన్ అవ్వచ్చు. అందుకనే 7:30 కల్లా బయలుదేరా. కరీంనగర్ నుంచి మా ఇంటికి అప్రాక్స్ 170 కిలోమీటర్స్ ఉంటుంది. 170-180 కిలోమీటర్స్. సో రఫ్లీ ఇట్ షుడ్ టేక్ 3 hours. ఎవరికైనా రైడ్ ప్లాన్ చేసేది ఉంటే మాత్రం కరీంనగర్కి ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్ ప్లాన్ చేయండి, మస్తు ఉంటుంది. ఆగురే, ఫ్యూల్ కొట్టించాలి, మర్చిపోయినా. సమ్మర్ ఎర్లీ మార్నింగ్స్ డ్రైవ్ చాలా బాగుంటుంది. వింటర్లో ఏంటంటే మస్తు చలి పెడుతుంది కదా. సమ్మర్ అనుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది, చలి పెట్టదు, అంత ప్రాపర్ క్లైమేట్. అసలు సమ్మర్లో ఎర్లీ మార్నింగ్స్ డ్రైవ్ సూపర్. ఇక్కడ ఏదో హెచ్పి వచ్చింది, ఇందులో కొట్టించేస్తే అయిపోతుంది. కార్డు ఉందంటాడో లేదంటాడో. $500 చలో ఇంకా నాన్ స్టాప్ హైదరాబాద్. నీ అంకుల్ ఇది ఇంకా బ్రేకింగ్ అవ్వలేదు. ఇది రెగ్యులర్గా వాడాలి గ్లౌజ్. అలవాటు చేసుకున్నామంటే అవ్వట్లే. మన ఫస్ట్ టోల్ గేట్ చెప్పా కదా, లాస్ట్ టైం వచ్చేటప్పుడు 2 టోల్ గేట్స్ ఉంటాయి హైదరాబాద్కి రావడానికి. ఇదొకటి అండ్ ఇంకొక ముందు ఒక దుర్డేడ అని ఒకటి ఉంటుంది, అక్కడొకటి. ఇది స్టేట్ హైవే 1 అనమాట, కానీ చాలా బాగుంటుంది. రోడ్ మెయింటెనెన్స్ ఎంత నీట్గా ఉంటుంది అంటే అసలు సూపర్. అసలు బైకర్స్కి మంచి సూపర్ వెళ్ళే రోడ్డే, కానీ స్పీడ్ గన్స్ వాయిస్తాయి. ఇదే అనమాట నేను చెప్పిన చిన్న ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ కూడా అనరు దీన్ని, జస్ట్ కొండపై నుంచి ఒక రోడ్ ఉంటుంది. పక్కన పెద్ద వాటర్ ప్లాంట్ ఉంది. హైదరాబాద్ 115 కిలోమీటర్స్, సిద్దిపేట 15 కిలోమీటర్స్. పర్వాలే, బాగానే టైంకే వచ్చేస్తున్నాం. ఓకే, సిద్దిపేట వచ్చేసాం.
రైట్ వెళ్తే సిద్దిపేట. హైదరాబాద్ 100 కిలోమీటర్స్. మీలో ఎంతోమందికి అలవాటు ఉందో కానీ నాకు ప్రతి ఏ వెహికల్ చూసినా దాని నెంబర్ ప్లేట్ చూస్తూ ఉంటా. ఏదో అట్లా అలవాటు అయిపోయింది. బైక్ అయినా కార్ అయినా ఆ నెంబర్ చూస్తే ఏ నెంబర్ అలా లుక్ అట్లా నెంబర్ పైకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. వచ్చేసింది సెకండ్ టోల్ గేట్. ఈ 2 టోల్ గేట్స్ దాటేస్తే ఇంక అయిపోయినట్టే. లాంగ్ వీకెండ్ కదా, ఫ్రైడే హోలీ అంతా బాగానే వచ్చినట్టున్నారు హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వెహికల్స్. అందుకే వచ్చేసినట్టే హైదరాబాద్. ఒకవేళ కార్ అయితే ఇక్కడ ఓవరార్ ఎక్కేసి మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. బైక్ కాబట్టి ఇప్పుడు సిటీల నుంచి వెళ్ళాలి. 8కి స్టార్ట్ అయ్యాం, 10 అవుతుంది, 2 hours. ఇక్కడ దాకా మంచిగా రావచ్చు. ఇప్పుడు సిటీ నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే గంట అవుతుంది. ట్రాఫిక్. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి మంచిగా 2 hours వచ్చా కానీ అబ్బా 45 minutes నుంచి ఏం ట్రాఫిక్. ఇది ఇంకెప్పుడు మారుతుందో. నేను అనవసరంగా అసలు ఈ టైంకి వచ్చా. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బాగుండు. కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళే టైంకి సిటీ లోపలికి వచ్చా. టార్చర్ అంటే టార్చర్, భయంకరంగా ఉంది టార్చర్. కార్ ఎవరో వస్తే చుక్కలే ఈ రోడ్. బైక్ కాబట్టి దూరం వెళ్తున్నా కానీ పోరారే ఏమి ఆలోచిస్తున్నావు? వీడు ఆగుతలేదు. అరే వీడేంట్రా మధ్యలో. అసలే జాకెట్ వేసుకున్న, లోపల మైక్రోవేవ్ లాగా వేడి ఉంది. జల్దీ ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని నేను అనుకుంటే ఈ ట్రాఫిక్ ఒకటి.